అది సెప్టెంబర్ 19, 2024 నాసింగ్ పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ కోరియోగ్రాఫర్గా ఒక అమ్మాయి జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది. అది కూడా పీఓసిఎస్ఓ యాక్ట్ మీద ప్రకారంగా కేసు పెట్టింది. అది సెక్సువల్ అసాల్టేషన్ అండ్ ఫిజికల్ హర్టింగ్ చేశారని చెప్పి కేసు పెట్టింది. అది కూడా 0 ఎఫ్ఐఆర్ మీద. అట్ ద సేమ్ టైం తన ఏజ్ 21 ఇప్పుడు. బట్ ఆ అమ్మాయి 2019 నుంచి నన్ను ఇలాగే చేస్తున్నాడు తను జానీ మాస్టర్ అని చెప్పి మెంటల్గా హెరాస్ చేస్తున్నాడు, షూట్ టైమ్స్ నన్ను ఫిజికల్గా హర్ట్ చేస్తున్నాడని చెప్పి తను మెన్షన్ చేసింది ఆ కేసులో. 2019 ప్రకారంగా చూస్తే ఆ అమ్మాయి ఏజ్ అరౌండ్ 18 నుంచి 19 వరకే ఉంటుంది. సో అప్పుడు ఆ అమ్మాయి మైనర్. సో ఆ అమ్మాయి మైనర్ మీద కేసు పెట్టింది. బట్ ఇక్కడ ఒక విషయం అర్థం కావట్లేదు. మన తెలుగు ఇండస్ట్రీ సినిమా ప్రకారంగా మైనర్కి ఛాన్సెస్ లేవు. బట్ ఆ అమ్మాయి ఎలా వచ్చింది? సరే వదిలేద్దాం. ఇక్కడ పోలీసులు కూడా దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు. ఎందుకంటే మైనర్ మీద జరిగింది కాబట్టి, మైనర్ కేసు కాబట్టి స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పి ఆ 0 ఎఫ్ఐఆర్ని గట్టిగా పట్టుకొని సో జానీ మాస్టర్ని ఎలా అరెస్ట్ చేయాలని పోలీసులు స్పెషల్ టీమ్ని ఫామ్ చేశారు. ఆయన ఇంటికి కూడా వెళ్ళారు. బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆయన షూట్కి వెళ్ళారు, నార్త్లో ఉన్నారని చెప్పారు. బట్ పోలీసులు నార్త్కి వెళ్ళి ఆ షూటింగ్ ప్లేస్కి వెళ్ళారు అక్కడికి కూడా. బట్ నో యూస్, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఫోన్ని కూడా ట్రేస్ చేశారు. బట్ నో యూస్, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ట్రేస్ చేయలేకపోయారు. అట్ ద లాస్ట్ ఆయన సెప్టెంబర్ 20 గోవాలో అరెస్ట్ చేశారు. ఒక హోటల్లో ఆయన్ని అరెస్ట్ చేసేయడం జరిగింది. పోలీసులు సాటర్డే మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేశాడు. కోర్ట్ తనకి 14 days రిమాండ్ ఇన్ చెంచులగూడ జైల్లో విధించడం అయినది. అట్ ద సేమ్ టైం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కేసు పెట్టింది కదా ఆ అమ్మాయిని మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలని చెప్పి కోర్ట్ ఆర్డర్ చేసింది. అట్ ద సేమ్ టైం వాళ్ళ మమ్మీ అండ్ 2 విట్నెస్లు కూడా ఈ కేసులో సాక్షులుగా ఉన్నారు. ఆ అమ్మాయి మాత్రం జానీ మాస్టర్కి ఎలా అయినా లైఫ్ సెంటెన్స్ పడాలని కోరుకుంటుంది. బట్ ఒకసారి ఈ ఆడియో క్లిప్ వినండి. ఉన్నారు మీరు? చెప్పరా కొంచెం. మీరేడున్నారు? నేను ఇంట్లో ఉన్నాను. అవునా? ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తారో నాకు క్లారిటీ కావాలి ఫస్ట్. ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు, మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా. అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంతే. నాకు కూడా మైండ్ బాగాలేదు, అందుకే వీడియో పెట్టాను. ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, నాకు అదే కావాలి. ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అందుకే పెట్టాను అది వీడియో. కావాలని పెట్టాను. చెప్పండి, మేము ప్రేమిస్తున్నాను, పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది. ఇప్పుడు అది ఇంకా ఏముంటది? ఏం లేదు కదా. ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం ఏంటి అన్నట్టు అంటున్నా. అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి, మెమోరీస్ పెడతాను. ఫస్ట్ ఇప్పుడు ఎందుకు పెడతావు మెమోరీస్? నా ఇష్టం, నా అకౌంట్. అంతేనా? అంతే మరి, నా ఇష్టం, నా అకౌంట్. నాకు మెమోరీ ఎలా అంటే ఇది కొత్త ఇయర్, న్యూ ఇయర్ వచ్చింది కదా, ఆ రోజు చాలా గుర్తు వచ్చాడు ఆయన. అంటే పాత మెమోరీస్ చూసాను, దొరికింది, పెడతాను ఎప్పుడెప్పుడైనా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా, పిల్లి ఇచ్చారు. విన్నారు కదా ఈ ఆడియో. ఇది జానీ మాస్టర్ డ్రైవర్కి మధ్యలో ఎవరైతే కేసు పెట్టారో బాధితురాలకి, వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ. ఈ ఆడియో విన్నట్టయితే బాగా అబ్జర్వ్ చేయండి. ఆ అమ్మాయి ఎక్కడ కూడా ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎక్కడ హర్ట్ అయినట్టు మాట్లాడుతున్నట్టు అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు తను జెలస్ ఫీల్ అవుతుంది అనిపించి నేను ఈ వీడియో క్లిప్ పెట్టాను. అంటే ఈ ఆడియో క్వాలిటీలో జానీ మాస్టర్ తనకంటే ఇష్టంలాగా నాకు అనిపించింది. ఒకసారి మీరు కూడా అర్థం చేయండి, క్లారిటీగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ అమ్మాయి కేసులో ఏం మెన్షన్ చేసిందంటే, నన్ను ఫిజికల్గా హర్ట్ చేస్తున్నాడు, నన్ను మెంటల్గా హెరాస్ చేస్తున్నాడు, చర్చ్లో నన్ను సెక్సువల్ అసాల్టేషన్ చేశాడని చెప్పి కేసు పెట్టింది. బట్ ఇది క్లియర్లీగా కాల్ రికార్డులో అంత క్లారిటీగా జెలస్ ఫీల్తో మాట్లాడే అమ్మాయి తన మీద సెక్సువల్ అసాల్టేషన్ చేశారని చెప్పి ఎలా తప్పు నిందిందో నాకైతే అర్థం కాదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ జానీ మాస్టర్ది కూడా తప్పు ఉంది. ఇక్కడ ఎందుకు తప్పు అంటే జానీ మాస్టర్ది ఆయన కోడైజర్తో అంత క్లోజ్గా ఉండడం వల్ల ఇదంతా జరిగింది. అంత క్లోజ్గా ఉండకుండా ఎంతవరకు ఉండాలి ఎంతవరకు ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదేమో. బట్ మనం ఏం చేయలేం కదా. బట్ ఇక్కడ సెక్సువల్ అసాల్టేషన్ జరిగిందన్నారు కదా, అది మనం చెప్పలేం. అది జానీ మాస్టర్కి ఎవరైతే కేసు పెట్టారో ఆ అమ్మాయికి, వీళ్ళిద్దరికే తెలుసు ఏం జరిగింది మధ్యలో అనేది. బట్ ఈ ఆడియో క్లిప్ కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేస్తే
మేబీ జానీ మాస్టర్కి ఏమన్నా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఏమో ఉండొచ్చు. సేమ్ టైం జానీ మాస్టర్కి నేషనల్ అవార్డ్ కొరియోగ్రాఫర్గా అవార్డ్ ఎంపిక అయింది. బట్ అది ఇప్పుడు ప్రజెంట్ క్యాన్సిల్ చేశారు. ఈ కేసు వల్ల, ఈ అలిగేషన్స్ రావడం వల్ల జానీ మాస్టర్కి ఆ అవార్డు కూడా పోయింది. అట్ ద సేమ్ టైం ఆయనకి చాలా ప్రాజెక్ట్స్ హోల్డ్లో ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్లో నుంచి కూడా ఆయన తీసేయడం కూడా జరిగింది. అందులో ప్రజెంట్ జానీ మాస్టర్ ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీలో ఒక మెంబర్గా ఉన్నాడు. సో ఎప్పుడైతే ఈ కేసు అలిగేషన్ ఆయన మీద రావడం జరిగిందో, సో పవన్ కళ్యాణ్ గారు అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నుంచి కూడా తను సస్పెండ్ అయ్యాడు. మేబీ కేసు క్లియర్ అయ్యాక ఇవన్నీ క్లియర్ అవుతాయో లేదో చూద్దాం. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, వెయిట్ అండ్ సీ.